అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మీనరాశి వారికి మార్చి 17 నుంచి 23 వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయో చూద్దాం. మరి పూర్వభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాల వారు, రేవతి 1, 2, 3, 4 పాదాల వారు ఈ రాశి వారిగా పరిగణించబడతారు. అలాగే ధీ, దు, షం, ఝ, ధ, దే, దో, హ, తి అనేటువంటి అక్షరాలతో కనుక మీ పేరు మొదలైనట్టయితే ఈ రాశి ఫలాలు మీకు కూడా వర్తిస్తాయి. మీకు కనుక రాశి వివరాలు తెలియకపోతే మీ జనన వివరాలు కామెంట్ రూపంలో మెసేజ్ చేయండి, మీకు రాశి వివరాలు తెలియజేస్తాము. మరి ఈ వారము మీనరాశి వారికి ఎలా ఉంటుందంటే అంత వైరాగ్య ధోరణి ఉంటుందని చెప్పచ్చు. కొంతవరకు చికాకు ఎక్కువగా ఉంటుంది. ఇంకా చాలు కష్టపడింది వదిలేద్దాము, ఇది అవసరం లేదు, ఇది చేయకపోతే ఏమైంది, ఇలాంటి ఆలోచన దృక్పథంతో మీ కాలం గడుస్తుంది ఈ వారము. ఎందుకంటే అంతకుముందు చాలా ఎక్కువ శ్రమపడి ఉంటారు, దానికి తగిన ఫలితం అందకపోయి ఉండొచ్చు. సో ఆ నిరాశ అనేది ఈ వారం మీకు ఖచ్చితంగా కనిపిస్తూ ఉంటుంది ప్రతి విషయంలో. కుటుంబ సభ్యుల మధ్య కొంత అసౌకర్యం అనేది, కలహాలు అనేవి చోటు చేసుకోవడము, ఎవ్వరి సహకారము మీకు టైంకి లభించకపోవడము కొంతవరకు మీకు ఇబ్బంది కలిగిస్తుంది. అయితే పాత మిత్రుల్ని కలుసుకోవడం, వాళ్ళతో సమయాన్ని గడపడం అనేది కొంతవరకు ఊరటనిస్తుంది. బంధుమిత్రుల యొక్క శుభకార్యాల్లో పాల్గొనడము, పదే పదే ప్రయాణాలు, చిన్న చిన్న ప్రయాణాలు దానికోసం చేయాల్సి రావడము, ఇవన్నీ జరుగుతాయి. అయితే శుభకార్యాల్లో పాల్గొనడము, అందరినీ కలుసుకోవడం కాబట్టి ఇది కూడా మీకు కొంత ఊరటనిస్తుందని చెప్పచ్చు. న్యాయ వ్యవహారాలు, కోర్టు వ్యవహారాలు మీకు ఏమాత్రం ఉపశమనాన్ని ఇవ్వవు, అలాగే కొనసాగుతూ చికాకును కలిగిస్తాయి. అలాగే గుండెకి సంబంధించి, దంతాలకు సంబంధించినటువంటి సమస్యలు ఎక్కువగా ఇబ్బంది పెడతాయి. ఇంట్లో ఉండేటువంటి ఉపకరణాలు, ఎలక్ట్రిక్ ఉపకరణాలు కానీ, సివిల్ వర్క్ కానీ రిపేర్స్ రావడము, దానికోసం మీరు కొంత డబ్బుని ఖర్చు చేయాల్సి రావడం జరుగుతుంది. అలాగే చుట్టుపక్కల వారితో కూడా అనవసరమైనటువంటి కలహాలు, ఎప్పుడో ఇచ్చినటువంటి షూరిటీకి ఏదో వచ్చి మీ తలకి భారం అవ్వడము, ఇలాంటి అనుకోని ఉపద్రవాలు మీకు ఎదురవుతాయి. నూతన ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. అలాగే ప్రమోషన్ కానీ, బదిలీ కానీ చేస్తున్నటువంటి ప్రయత్నాలన్నీ కూడా సక్సెస్ అయ్యి వాళ్ళకి ప్రమోషను, బదిలీలు రావడానికి ఆస్కారం ఉంది. విద్యార్థులు ఎక్కువగా కష్టపడితే కానీ ఫలితం ఉండదు. వాళ్ళు ఏకాగ్రతతో మెడిటేషన్ లాంటి ఉపకరణాలని మీరు సహాయం తీసుకొని కొంచెం ఎక్కువగా ప్రయత్నం చేస్తేనే పరీక్షా సమయంలో మీకు ఫలితం రావడానికి ఆస్కారం ఉంది. కొంచెం మతిమరుపు ఇబ్బంది పెడుతుంది మిమ్మల్ని. ఏదో ఒకలాంటి భయము, ఏదో నన్ను వెంబడిస్తుంది అన్న భయము అనిపిస్తూ ఉంటుందన్నమాట ఈ రాశి వారికి. అటు విద్యార్థుల్లో అయినా, ఉద్యోగస్తుల్లో అయినా, గృహిణుల్లో అయినా కూడా. అయితే గృహిణులు మీరు ఆభరణాలు కొనుగోలు చేయాలనుకున్న వారు ఈ వారం ఆభరణాలని కొనుగోలు చేస్తారు. కొంచెం మీరు పెట్టే వస్తువుల విషయంలో పెద్ద పెద్ద వస్తువులు కొనేటప్పుడు కొంతవరకు వేస్టేజ్ మీకు పోతుందన్నమాట. అనవసరంగా ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. సో ఈ విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోండి. విశ్రాంతి తక్కువ అవుతుంది, అలసట ఎక్కువ అవుతుంది. చేసిన పనులే మళ్ళీ మళ్ళీ చేయాల్సి రావడము, కొంత అసహనానికి గురి అవుతారనమాట. పరిస్థితులంతా కూడా ఒక్కసారిగా తారుమారు అయిపోయినట్టుగా అనిపిస్తుంది. ఇంట్లో ఉద్రిక్త వాతావరణం ఉంటుంది. పిల్లలు కూడా చెప్పిన మాట వినకుండా సతాయిస్తారు. అలాగే ఇంట్లో ఉండేటువంటి పెద్దలు, పిల్లల్లో పెద్దలు అంటే మీరు కాలేజీ విద్యార్థులు కానీ, కాలేజ్ అయిపోయి ఉద్యోగం చేస్తున్న విద్యార్థులు కానీ, పెళ్లి చేసుకోమంటే ఒప్పుకోకపోవడము, లేదా దగ్గరికి బదిలీ చేయించుకోమంటే ఒప్పుకోకపోవడము, ఏదో రకంగా మాట వినకుండా డబ్బుని వృధా చేయడము, ఇలాంటి వాటి వలన పెద్దలకి కొంచెం మానసికంగా ఇబ్బంది కలుగుతుందని చెప్పచ్చు. అలాగే మీ ఇంట్లో ఉండేటువంటి పెద్దల యొక్క ఆరోగ్యము ఇబ్బంది పడి ఇప్పుడు మీరు కుదుట పడుతుంది వాళ్ళది. అందువల్ల అది మీకు కొంత ఉపశమనంగా అనిపిస్తుంది అన్నమాట. ఒక రకంగా చూస్తే మిశ్రమ ఫలితాలు ఉంటాయి. పని ఎక్కువగా, ఒత్తిడి ఎక్కువగా, ప్రయాణాలు ఎక్కువగా, ఇవన్నీ ఉంటాయి. అయితే శుభకార్యాల్లో పాల్గొనడం, పెద్దల ఆరోగ్యం వల్ల మీకు బయటపడ్డము సమస్యల్లోంచి అనేది మాత్రం చాలా ఆనందాన్ని ఇచ్చేటువంటి విషయాలు. మెల్లిగా పిల్లల విషయాలు కూడా కొలిక్కి వస్తాయి రాబోయే కాలంలో. సో ఎక్కువగా దిగులు పడకండి, టెన్షన్ పడకండి. ఉన్నంతలో మీ ప్రయత్నం మీరు చేస్తూ ముందుకెళ్ళండి. ఈ రాశి వారికి అదృష్టమైనటువంటి రంగు గ్రీన్ కలర్, బ్లూ కలర్. అలాగే మీరు దైవ దర్శనాన్ని ఎక్కువగా చేసుకోవాల్సి ఉంటుంది. దుర్గాదేవి, ముఖ్యంగా అమ్మవారి సంతోషమాత ఆలయం కానీ, దుర్గాదేవి ఆలయం కానీ, మహాలక్ష్మి ఆలయాన్ని కానీ దర్శించడము, మహాలక్ష్మి హోమాన్ని చేయించుకోవడము, ఇలాంటి పరిహారాలు పాటించినట్టయితే చక్కటి ఫలితాలు ఉండడానికి ఆస్కారం ఉంటుంది. శుభము.